తద్దినం పెట్టకపోతే ఏమవుతుంది అని అడిగారు అనుకోండి, వాడికేం ఉండదు, కర్తకేం ఇబ్బంది రాదు. కానీ తర్వాత వాళ్ళ పిల్లలకి ఇబ్బంది వస్తుంది. కొడుకులు పుట్టారు, పితృదేవతల్ని సంప్రదిస్తాడు ఈశ్వరుడు, ఇవ్వమా కొడుకులను అడుగుతాడు. వాడు ఏం చేశాడని ఇవ్వడం, వాడికి పితృదేవతా స్థానంలో ఈ అభిమానాలు మర్యాదలు ఏముండవు, ఇవ్వక్కర్లేదని చెప్తారు పితృదేవతలు. కొడుకుల్ని ఇవ్వరిక, కర్మ సంతానం ఉండదు. అక్కడితో ఆ ఇంటి సింహాసనానికి నీరాజనం ఆగిపోతుంది. ఆ పంచాయతనాన్ని, ఆ సింహాసనాన్ని నీటిలో కలిపేయవలసి ఉంటుంది. ఆ స్థితి రాకూడదు అంటే, కొడుకు ఉండాలి అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం ఉండాలి. పితృదేవతల యొక్క అనుగ్రహము దేనికి కలుగుతుంది? శ్రాద్ధ కర్మ చేత. శ్రాద్ధ కర్మ అన్న మాటకు అర్థం ఏంటంటే శ్రద్ధతో చేయునది. శ్రద్ధతో చేయునది అన్న మాటకు అర్థం ఏంటి? శ్రద్ధ అంటే ఏంటి? భగవత్పాదులు వ్యాఖ్యానం చేశారు శ్రద్ధ అన్న మాటని. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ. శాస్త్రము గురువు గారు ఏం చెప్పారో అది సత్యమన్న బుద్ధితో చేసినది. ఇక్కడ నేను పిండం పెడితే మా నాన్నగారు తింటారా అండి? ఎందుకు పెట్టాలండి అంటే, నువ్వు ఇక్కడ మనీ ఆర్డర్ కట్టావు, పోస్ట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి పోస్ట్ మాస్టర్కి డబ్బు ఇచ్చి మనీ ఆర్డర్ కట్టావు. మా అబ్బాయికి డబ్బు పట్టుకెళ్ళి ఇస్తాడో ఇవ్వడో అని నువ్వు మళ్ళీ బొంబాయి వెళ్ళిపోతున్నావా? నీ కొడుక్కి వాడి పట్టుకెళ్ళి ఇస్తున్నాడో లేదో చూడడానికి. ఇక్కడ నువ్వు కట్టిన డబ్బు పోస్ట్ మాస్టర్ తంత్రి విధానం ద్వారా నీ కొడుక్కి పట్టుకెళ్ళి ఇవ్వగలిగితే, వేదం చెప్పిన మంత్రములకు ఇక్కడ పెట్టిన పిండానికి నీ పితృదేవతల ఆకలి తీరదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు?